నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది, ఈ విషయాలన్నీ తెలియచేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు. సో వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి గిరిజ గారు. గురుగారు, తులారాశికి విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఆదాయం, ఖర్చు, రాజపూజ్యం, అవమానాలు ఒకసారి తెలియజేస్తారా గురువుగారు? తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా పట్టుకుందంట బంగారమే. ఓకే. అదృష్టం ఎవరికైనా ఏ రాశి వాళ్ళకైనా ఉందంటే అదొక తులారాశికి. ఎందుకంటే బాగా ఉన్న సూపర్గా ఉన్న 2-3 రాశుల్లో ఇదొక రాశి. అంటే ఇంకా ఏం చెప్పాలంటే అంత బెస్ట్ కాంబినేషన్ నాకు తెలిసి ఇంక ఉండదేమో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను రాశి ఫలాలు చెప్పాను నేను. ఇయర్ లాస్ట్ ఇయర్ 12 రాసులు, ఈ సంవత్సరం 12 రాసులు, 24 రాసులు, అంటే 24 ఎపిసోడ్లు కలుపుకుంటే ఇది బెస్ట్ ఎపిసోడ్. ఓల్డ్ దాంతో కంపేర్ చేసుకున్నా కూడా ఇదే బెస్ట్ ఇప్పటికి. ఓకే, బాగుందండి. వీళ్ళకి చాలా బాగుంది. ఎంత మంచి రేర్ కాంబినేషన్ రాదు మనకి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలంతా మనకి తులారాశి. పేరు బలం కనుక చూసుకుంటే రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే చాలా ఫేమస్ పేర్లు మొత్తం ఇందులోనే ఉంటాయి, ఇంక్లూడింగ్ లార్డ్ రామ. అలానే మనకి తా, తూ చాలామంది పేర్లు ఉంటాయండి. ఈ మనకి రూ తోపితే రుక్మిణి. ఓకే, ఇలా చాలా బాగా ఫేమస్ పేర్లు మొత్తం చాలామంది ఇందులోనే ఉంటూ ఉంటారు మనకి. తర్వాత ఇందులో మనకి వీళ్ళకి ఆదాయం 11 అండి, వ్యయం 5. అలానే రాజ్యపూజ్యం 2, అవమానం 2 ఈక్వల్. మనకి పెద్ద ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండరు. అయితే మనకి గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి శని ఎక్కడున్నారండి? మీనరాశిలో ఉన్నారు. గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నారు. తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నారు. సింహరాశిలో వచ్చేటప్పుడు కేతు ఉన్నారు. ఈ యొక్క ప్లానెటరీ కాంబినేషన్, మేజర్ యొక్క ప్లానెటరీ కాంబినేషన్ బట్టి మనం చూస్తే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే వెరీ సింపుల్గా చెప్తారంటే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అనే కాన్సెప్ట్లో సింపుల్గా మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు. సపత్మక్షయం, సుఖప్రాప్తి, శోకం, సౌఖ్యం. ఓకే, శోకం, సౌఖ్యం, సుఖప్రాప్తి, సపత్మక్షయం. సపత్మక్షయం అంటే వీళ్ళకి శత్రువులు అనేవాళ్ళు వీళ్ళకి కంటి చూపులో ఎవరు ఉండరండి. అది అంటే డిఫీట్ ఆఫ్ ఎనిమీస్, శత్రువుల్ని ఓడించేస్తారు. రెండోది సుఖప్రాప్తి, చాలా చక్కగా సంపద, హ్యాపీనెస్ వచ్చేస్తుంది. 3 11th హౌస్లో కేతు ఉండటం వల్ల సౌఖ్యం, కంఫర్టబుల్, హ్యాపీనెస్. నెక్స్ట్ ఇవన్నీ బాగున్నాయి కదా. కొంచెం 5వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఏం చెప్తారంటేనండి కొంచెం శోకం. ఇది కూడా వీళ్ళ స్వయం కృత అపరాధంతో సంఘటనలు జరుగుతాయి. ఓకే, అది కూడాను వీళ్ళ యొక్క ప్రవర్తన, వీళ్ళు కొంచెం మనకి ఎడిక్ట్ అవ్వటము, టూ మచ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండటము, ఈ బ్యాడ్ కంపెనీ తిరగటం, దీంతో ఇబ్బంది వాళ్ళంతా వాళ్ళే పడతారే తప్ప గ్రహాలు చాలా అనుకూలంగా ఉంది. 6వ ఇంట్లో శని ఉండి 3వ ఇంట్లో చూడటం వల్ల ఏమవుతుందంటేనండి 8th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏం చెప్తారంటే 6th హౌస్లో శని ఉండటం వల్ల ధనధాన్యాభివృద్ధిం చ, బంధు సంతోషపవర్ధనం, స్త్రీ సౌభాగ్యం, గృహ నిర్మాణ షష్టమస్తే శని అని చెప్తుంటే 6వ ఇంట్లో శని ఉండటం వల్ల ఏమవుతుందంటే ధనధాన్యాభివృద్ధి చెందుతుంది. ధనము, ధాన్యం చాలా బాగుంటుంది. అంతేకాకుండా బంధు సంతోషం, బంధువులతో చాలా చక్కగా ఉంటారంట. వర్ణం అంటే వృద్ధి పొందుతూ ఉంటుంది, బంధువు సంతోషం కలిగిస్తుంది. అంతే స్త్రీ సౌఖ్యం, భార్యాభర్తల మధ్య. స్త్రీ అంటే జెంట్స్ అయితేనేమో లేడీస్ అయితే స్త్రీ అంటే భార్యాభర్తలు కానివ్వండి, ఆఫీసులో కొలీగ్స్ కానివ్వండి, వాళ్ళతో చాలా సౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటారు. గృహ నిర్మాణం, ఇల్లు కట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం మొదట్లో చెప్పిన చాలా బాగుంటుందని. తర్వాత బ్రదర్స్ నుంచి, సిస్టర్స్ నుంచి చాలా సపోర్ట్ వచ్చేసి ధైర్యంగా కూడా ఉంటారు. 8th హౌస్ మీద దృష్టి ఉండటం వల్ల, శని యొక్క దృష్టి ఉండటం వల్ల కోర్టు వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుంది. అయితే గురువు వీళ్ళకి ఎక్కడ ఉన్నా అంటే 9th హౌస్లో ఉండటం వల్ల భాగ్యాన్ని కలిగిస్తారు, అదృష్టాన్ని కలిగిస్తారు. అక్కడ ఇందాక శని మనకు వాళ్ళకి విపరీతంగా యోగ్యతను ఇస్తున్నాడు, వాళ్ళతో పాటు గురువు కూడా వీళ్ళకి విపరీతమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే అర్థం స్వకులాచార, గృహలాభ, సుఖభోజనం, నిత్య శ్రీజన సంపర్క, నవమస్తేద్ భవేద్ గురువు అని చెప్తారు. అంటే అర్థం చాలా బాగుంటుంది. స్వకులాచార, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యాన్సిస్టర్స్ ఫాలో అయ్యే సిస్టమ్స్ అన్ని పాటించడం, గుళ్ళు గోపురాలు తిరగటం చేస్తూ ఉంటారు. గృహలాభం, ఇంటికి సంబంధించిన అగైన్ లాభం. ఇందాకేమని చెప్పారు, శని వల్ల గృహం కడతారని చెప్పేసి ఇప్పుడు గృహ లాభం చూపిస్తుంది. సుఖభోజనం, చక్కగా భోజనం, నీకేం కావాలండి మనిషికి? డబ్బులు వస్తున్నాయి, ఇల్లు వస్తుంది, బాగుంది. అందుకని నిత్య స్త్రీ జన సంపర్క అంటే వీళ్ళు ఆల్వేస్ సరౌండెడ్ బై విత్ లాట్ ఆఫ్ ఉమెన్ ఇఫ్ దే ఆర్ జెంట్స్.
లేడీస్ అయితే దే ఆర్ ఆల్ సరౌండెడ్ బై గుడ్ పీపుల్, మనుషులతో ఉంటారు. ఓకే. మనకేమంటారంటే గుడ్ హెల్త్ బాగుంటుంది. పిల్లలకు సంబంధించిన విషయాల్లో చాలా హ్యాపీగా ఉంటారు. అంటే చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఈ టైంలో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడో ఇంట్లో వచ్చేటప్పటికి ఏం చెప్తారంటే కేతు 11th హౌస్లో ఉండడం వల్ల విపరీతంగా వీళ్ళకి యోగ్యతను తీసుకొని వస్తూ ఉంటారండి. ధన ప్రవాహం బాగుంటుంది. శత్రువులు అంటే వీళ్ళకున్న క్రియేటివ్ టాలెంట్, సింగింగ్, రైటింగ్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా చాలా అనుకూలిస్తాయి అన్నమాట. అయితే రాహు 5th హౌస్లో ఉండటం వల్ల కొంచెం వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తాడు. రాహు అక్కడ మాత్రం ఇబ్బంది తీసుకొస్తూ ఉంటారు. అవి కూడా దేనివల్ల అంటే పుత్ర వైరం, 5వ ఇంట్లో ఉండటం వల్ల పుత్రులతో గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలాతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకపోవటం, తర్వాత సుఖ వీక్షణం నృపాణం పూజ్యం అంటే మనకి అకాలంలో భోజనం చేయటం, అందరిచే గౌరవం కూడా, ఆర్థికంగా బలం లేకపోవడం జరుగుతుంది. ఒక రాహువు తప్ప మిగతా అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఒక బెస్ట్ టైంలో ఉన్నారు. ఈ టయాన్ని వీళ్ళు ప్రతి నిమిషం చాలా చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే గురుగారు. సో ఓవరాల్గా ది బెస్ట్ రాశి ఏదైనా ఉంది విశ్వవసునామ సంవత్సరంలో అంటే అది తులారాశి అన్నారు. సో అయితే మరి వాళ్ళకి ఏ విషయాల్లోనూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఏమైనా ఉందా లేదంటారా? అలాగే ఏమైనా పరిహారాలు పాటించే సూచన కూడా ఉంది అంటారా గురువుగారు? మరి వీళ్ళకి కొన్ని విషయాల్లో అనుకున్న పనులు డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఆ టైంలో వీళ్ళు గురువు గారికి సంబంధించిన గ్రహానికి శాంతులు జపాలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. గురువుకి సంబంధించిన వస్తువుల్ని, శనగలను కానివ్వండి, ఎల్లో కలర్ని దానం చేయటం, దక్షిణామూర్తి స్తోత్రం చదవటం, ఈ విధంగా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా వీళ్ళకి సంపదలు వచ్చి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా స్టిల్ ధన ప్రవాహం రాకపోతూ ఉంటే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద అప్పులు ఏమైనా ఇట్లానే ఉంటే కనుక వీళ్ళకి కుబేర పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వేరే కారణాల వల్ల భార్యాభర్తల మధ్య చక్కగా అన్యోన్యత పెట్టడానికి అన్యోన్య దాంపత్య పాశుపతం చేసుకోవటం, పెళ్లి కాని వాళ్ళు కనుక వర పాశుపతం చేయించుకోవటం, రుక్మిణీ కళ్యాణం అని ఉంటుందండి. ఆ రుక్మిణీ కళ్యాణం పారాయణం చేసుకోవడం, చదువుకోవటం ఇవన్నీ చేస్తుంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎవరికైనా కనుక అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వస్తుంటే మన్యు పాశుపత అభిషేకము చేసుకుంటే బాగుంటుంది. వీటితో పాటు క్షేత్రాలు దర్శించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అందులోని వీళ్ళకి శ్రీశైలం స్పర్శలింగ దర్శనము, అక్కడ చండీ హోమం కూడా చేస్తారు. ఈ రెండు కనుక చేయించుకుంటే చాలా చక్కగా బాగుంటుంది. సో ఓవరాల్గా విశ్వవసునామ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, పాటించాల్సినటువంటి పరిహారాలు, అలాగే జాగ్రత్త పడాల్సిన విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.